వెల్కమ్ టు ఆర్టీవీ. నేను రవి. ప్రస్తుత పరిస్థితులపై మనతో పాటు కోనేరు కోనప్ప గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి సభలో ప్రధానమైన కామెంట్ ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి పైన జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వట్లేదు, దానివల్ల ఇబ్బందికరంగా ఉంది, వెంటనే అటు ప్రభుత్వం ఇటు ఇక్కడే ఉన్న ఎమ్మెల్యే కూడా స్పందించాలని చెప్పిన విషయం తెలిసింది. అయితే ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్ సమాచారం అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి దగ్గర ఉంది, తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్? చాలా రోజులు అయింది మిమ్మల్ని కలిసి. చాలా క్షేమంగా ఉన్నాం. ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో అప్పుడు మీరున్నప్పుడు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఒక డిపిఆర్ తయారు చేసినారు, 1000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు. ఆనాడు పరిస్థితిలో రాష్ట్రంలో, కేంద్రంలో కూడా, పక్కన మహారాష్ట్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి మాకు ఇంత డీప్గా ఆ రోజున మాకు దీని మీద అంత అవగాహన లేదు. ప్రాజెక్టు కడుతున్నారు ఇక్కడ అంటే మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయని మేము సంబరపడ్డాము. మరి దాని తర్వాత జరిగిన పరిణామాలు, దాని తర్వాత అభ్యంతరాలు ఇవన్నీ విన్న తర్వాత రాజశేఖర్ గారి తదనంతరం ఆ ప్రాజెక్ట్ని ఎవరూ పట్టించుకోలేదు. 152 మీటర్ల ఎత్తు మీద కట్టొద్దని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం, దాని తర్వాత ఆ ప్రాజెక్టు సైట్లో ఏదైతే ఉందో ఏమాత్రం పనులు ప్రారంభించకపోవటం, దాని తర్వాత పరిణామాలని మీరంతా చూశారు. 2014 కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ సమీక్షిస్తూ త్వరగతిన కట్టడానికి ప్రయత్నం చేస్తూ దీని మీద ఒక 2-3 మీటింగ్లు చేయటం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు ఏంటి, దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పి వారు అధ్యయనం చేసి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడమని చెప్పి హరీష్ రావు గారిని పంపించడం జరిగింది. హరీష్ రావు గారు బొంబాయికి వెళ్ళే సందర్భంలో అప్పటికి ఇంకా మహారాష్ట్ర ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే. ఆ వెళ్ళిన క్రమంలో నేను కూడా వారితో పాటు బొంబాయికి వెళ్ళడం జరిగింది. జోగు రామన్న గారు కూడా బొంబాయికి రావడం జరిగింది. దేశపాండే గారు, ఇంకా ఇతర ఇంజనీర్ ప్రముఖులు కూడా రావడం జరిగింది. ఆ రోజు జరిగిన చర్చలో వారు ఏం చెప్పారంటే, మేము గతంలోనే చెప్పాము, దీని మీద అభ్యంతరం పెట్టాము, ఇది కట్టవద్దు, మీరు పెట్టే ప్రతి రూపాయి వృధా అవుతుంది తప్పితే ఇది మీకు ఉపయోగంలో మాత్రం రాదు అని చెప్పి వారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అయినా మాకు 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేము, ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి, అప్పుడు రాజకీయ పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచిద్దామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సరే, ఆ విషయం యావత్ తెలంగాణ రాష్ట్రానికి హరీష్ రావు గారు తెలియజెప్పడం జరిగింది. దాని తర్వాత నిపుణులతో కేసీఆర్ గారు చర్చలు చేసిన తర్వాత ఏదైతే 152 టీఎంసీ హైట్లో కడతామని చెప్పి అంటా ఉన్నారో, ఇది సెంచరీ ఏరియా మునిగిపోతుంది కాబట్టి పర్మిషన్ రావాలంటే కోర్టు చుట్టూ, అది సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, ఇదంతా చాలా పెద్ద అర్థంగా ఉంది, ఇదంతా కాదని చెప్పి అప్పుడు నిర్ణయానికి వచ్చి మనకు ప్రజలిచ్చిన 5 ఏళ్ల కాలం, దీని లోపల మనం కొంత పనిచేయాలనే ఉద్దేశంతో అన్నాడు ఏ అభ్యంతరం లేని మేడిగేట దగ్గర ఈ ప్రాజెక్టు కడతానని నిర్ణయం చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నీళ్లు లభ్యత అనేది లేదు అని చెప్పి సిడబ్ల్యూసి క్లియర్ కట్గా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తుమ్మిడేటి దగ్గర అక్కడ ఉన్నది 160 టీఎంసీలు మాత్రమే ఉంది. దాంట్లో కూడా మీ వాటా కింద వచ్చే నీళ్ళల్లో మీకు 43 టీఎంసీలు మాత్రమే మీకు చెందుతాయి. పై ప్రాంతంలో 60-70 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. వరద నీరుని లెక్కలో తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీకు మిగిలేది 43 టీఎంసీలు మాత్రమే అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే దీని మీద నిర్ణయం తీసుకొని కిందకి వెళ్ళిపోవటం, అక్కడ మేడిగడ్డ కట్టడం, కాళేశ్వరం కట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు మా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఎట్లా అని చెప్పి ఆనాడు మేము అందరం, ఓదేలు గారు, బెల్లంపల్లి చిన్నయ్య గారు, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసాం.
కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే మేడిగడ్డ దగ్గర కట్టే ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టు ఎల్లంపల్లిలో ఎల్లంపల్లి నుంచి పై ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇదే వారధా నది మీద ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక చెరువు ఒక పెద్ద ట్యాంక్ ద్వారా ఇక్కడ నీళ్లు స్టోరేజ్ పెట్టి ఈ 2 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేద్దామని చెప్పి అప్పుడు సర్వేలు చేయించడం జరిగింది. సర్వేలు చేసిన క్రమంలో కూడా అప్పుడు సెక్రటరీ గారు మంత్రి గారు అందరూ కూడా అక్కడ రావడం అన్నీ చేయటం చాలా జరిగినాయి. మధ్యలో కరోనా రావటం, కొంత దాని మీద దృష్టి పూర్తిగా కేంద్రీకరించకపోవటం ఇవన్నీ చేయని ఎన్నికలకు ముందు దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచి ఈ 2 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ఏర్పాటుకి కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు. దాని డిపిఆర్ తయారు చేయటం ఇవన్నీ చేయటం అంతా జరిగింది. సరే, ఒక 6 నెలల ముందు ఎన్నికలు రావటం ఇవన్నీ మనం చూసాం. అప్పుడు కట్టలేకపోయాం. ఈ 2 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వలేకపోయాం మనం. ఆనాడు కేసీఆర్ గారు చేసిన ప్లానే కరెక్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి మేము 9 రేటుని కడతామని చెప్పడం జరిగింది. సరే, ఎన్నికల్లో వాళ్ళు గెలవటం, ఈ రాష్ట్రం అంతా జరిగిన ఎన్నికల్లో 1 పాయింట్ సమ్ చేంజ్తో టీఆర్ఎస్ ఓడిపోవటం, కాంగ్రెస్ అధికారంలో ఉండటం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పుడు వారు 2.5 సంవత్సరాలు 9 రేటు గురించి ఎక్కడ కూడా మాట్లాడాల, ఏనాడు చర్చ చేయాల, ఏనాడు దాని విషయం ఎత్తలా. కానీ ఈ మధ్యన 9 రేటు ప్రాజెక్ట్ కడతామని చెప్పి మళ్ళీ కొంత అలచల్ స్టార్ట్ చేసిన క్రమంలో ఒకటి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆయన నేను 9 రేటు కట్టిస్తా అని ఆయన ఉత్సాహంగా ముందుకొచ్చాడు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ అయితే ఏకంగా 9 రేటు ప్రాజెక్ట్ కట్టకపోతే మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసినాక మాలో కొంత ఆశలు చిగురించినాయి. వీళ్ళు ప్రాజెక్ట్ కట్టేదట్టే ఉన్నారు, గట్టిగా కడతారు, ఈ ప్రాంత ప్రజలకి మరి మేము ఇయ్యలేని నీళ్ళు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము సంతోషపడ్డాం. మేము అధికారంలో ఉండి సరే మేము తప్పు చేసినామో ఒప్పు చేసినామో అది దేవుడు తెలుసు. కానీ వీళ్ళు ఇంత ఉత్సాహంగా ప్రాజెక్ట్ కడతానికి ముందుకు వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలు మేము కూడా నమ్మినాం. అయితే మేము ఎదురు చూస్తూ ఉన్న క్రమంలో జూపల్లి కృష్ణారావు గారు, వెంకటస్వామి గారు, వివేక్ వెంకటస్వామి గారు మరి వీళ్ళందరూ కూడా రావటం, పర్యటన చేయటం, మరి ముగ్గురు 3 రకాలుగా స్టేట్మెంట్ ఇవ్వటం. జూపల్లి కృష్ణారావు గారేమో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మేము కట్టగలుగుతామని చెప్పటం. వీరి పేరు మన వివేక్ వెంకటస్వామి గారేమో 150 ఫీట్లకి మాకు అగ్రిమెంట్ అయిపోయింది ఆల్రెడీ, 150 మీటర్లు మేము ఎత్తు కట్టుకోవచ్చు అని చెప్పి మహారాష్ట్రలో మా అగ్రిమెంట్ అయిపోయిందని వారు చెప్పారు. మరి వాడు అగ్రిమెంట్ చేశారని మాకు తెలియదు. మేము అనుకున్నాం సరే వీళ్ళు తర్జన పడుతున్నారు, తొందరలోనే ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూర్చొని నిర్ణయం చేస్తారని మేము అనుకున్న క్రమంలో మొన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగితే వీరు చాలా పెద్ద డిమాండ్లు తీసుకొస్తున్నారు. ఈ జిల్లాకి చాలా పెద్ద ఎత్తున ఏదో అభివృద్ధిలోకి తీసుకెళ్తానికి ముఖ్యమంత్రి ముందుకు వస్తున్నారు అని మేము కూడా సంతోషపడ్డాం. మేము కూడా మా ప్రాంతం అభివృద్ధిగా అవుతుంది కావచ్చు అని చెప్పి మేము సంతోషపడ్డాం. మరి మొన్న జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఇంకేముంది మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మేము కట్టగలుగుతాం, లేకపోతే కట్టలేమని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను ఒక మాట ఇక్కడ చెప్తా ఉన్నా, ఆనాడు మహారాష్ట్రలో ఏదైతే ఈ ప్రాజెక్ట్ కట్టద్దని చెప్పి అడ్డాన్ని తిరిగిన ఫడ్నవీస్ గారు 9 ఏడు దగ్గర 4,000 మందితో ఆయన ధర్నా చేయడం జరిగింది. పక్కనే వాళ్ళ నియోజకవర్గం ఉంటుంది, వాళ్ళ ధర్నా చేశారు. ఫడ్నవీస్ గారు ధర్నా చేయడం జరిగింది. మేమందరం కూడా కడత చూసాం. అది ఆ ఫడ్నవీస్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నారు. మరి వారితో మాట్లాడేదో మాకు తెలియదు. మరి ఇప్పుడు నిన్న మొన్న చూస్తే మాకు సమయం ఇవ్వట్లేదు, సంవత్సర కాలం నుంచి అని చెప్పి, సంవత్సరం నుంచి కాలం టైం ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తూ జరుగుతాం. అదే అడుగుతున్నా, అంటే ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది, ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి లేఖ రాసిండు, కానీ కనీసం స్పందిస్తలేడు, మాట్లాడతలేడు. ఇదే పరిస్థితి ఉంటే ఆదిలాబాద్ ప్రజలందరినీ పోగు చేసి ఒక పెద్ద ఉద్యమాన్ని తయారు చేసి మహారాష్ట్ర మీద ఉద్యమం చేస్తామంటున్నారు. చేయొచ్చు, అది మంచిది. వారు అంత ఉత్సాహంగా ఉంటే ఆ ఉద్యమం ఏదో చేసి ఆ ప్రాజెక్ట్ కట్టించే ప్రయత్నం చేస్తే సంతోషపడదాం, దానికి ఏమి ఇబ్బంది. వారి ప్రకటన నేను స్వాగతిస్తున్నా. ఆ తరహా ఉద్యమం మీరు చేస్తే మంచిదే, చేయండి, కానీ ప్రజల్ని మోసం చేయమాకండి అని చెప్పి నేను అంటున్నాను. ఇంకేదో చేస్తాం ప్రజల్ని.
మేము అట్లా 2.5 సంవత్సరాల్లో మీరు ఏనాడు దాని గురించి ఊసెత్తలేదు. ఇవాళ వచ్చి ఆ ఉద్యమం చేస్తాం ఈ ఉద్యమం చేస్తామంటే జనం చెవిలో పూలు పెట్టే కార్యక్రమం తప్పితే ఇది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అయితే కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు వచ్చి మీరు ఏం చేశారు ఈ జిల్లాకి, మీరు ఏం ప్రకటించారు ఈ జిల్లాకి, ₹1 నిధులు ఇవ్వలేదు మీరు ఈ జిల్లాకి. తాని అంటే తందానని భజన కొట్టే మంత్రులను తీసుకొచ్చి మీరు చెక్క భజన చేశారు తప్పితే ₹1 నిధులు కూడా ఈ జిల్లాకి ఇవ్వలేదు. అదే కేసీఆర్ గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు దాదాపుగా ఈ సిర్పూర్ నియోజకవర్గానికి 200-300 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకున్నారు. మీరేం చేశారు? ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన సబ్స్టేషను మేము కట్టించి 2 సంవత్సరాలు అయింది, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాన్ని ప్రజలే పోయి ఇనాగ్రేషన్ చేశారు సంవత్సరాల క్రితం. అటువంటి సబ్స్టేషన్ని మొన్న మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు. ఆనాడు 57 కోట్లతో కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి సబ్స్టేషన్ ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కన్జంప్షన్ లేదు, ఆ కెపాసిటీ లేదు, అయినా కూడా 40% కన్జంప్షన్ కూడా లేని సబ్స్టేషన్ని కనీసం 70% ఉంటే కానీ ఇవ్వరాదు. అటువంటి దాన్ని రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వని అటువంటి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ 40% ఉన్నా సరే ఇవ్వండి మీరు. ఈ ప్రాంతంలో విద్యుత్ పోతే వారం రోజులు విద్యుత్ రాదు, చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. బెజ్జూరు కౌటాల ఈ ప్రాంతం అంతా ఉన్నారని చెప్పి వారు ఆ రోజున ప్రత్యేకంగా సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. అది తయారయ్యి 2 సంవత్సరాల పైన అయింది. మా ఎన్నికలు అయిపోయిన 1 నెల రోజులు తయారైంది. ప్రజలు చూసి ప్రజలే పోయి దాన్ని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అటువంటి సబ్స్టేషన్ వచ్చి ఇలా ఆయన కొబ్బరికాయ కొడతా ఉంటే కొట్టించేవాడికన్నా ఉండాలి, కొట్టేవాడికన్నా ఉండాలి, కనీసం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పాలి, కనీసం కలెక్టర్ అన్న చెప్పాలి. ఇది ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటి 2 సంవత్సరాలు సబ్స్టేషన్, రోడ్లు అవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన ఫండ్స్కి వచ్చి ఈయన కొబ్బరికాయ కొడుతున్నాడు 2.5 సంవత్సరాల తర్వాత. ఇది వీళ్ళ పరిపాలన, వీళ్ళ అవగాహన, వీళ్ళ ఏం చెప్తారు కోనప్ప గారు? అంటే మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవలకు సంబంధించిన డిపిఆర్ తయారైంది. అనంతరం ఇక్కడికి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి రావడం, ఈడ 160 టీఎంసీల నీళ్లను 1,38,000 కోట్లతో ప్రాజెక్టు మొత్తం అంచనాలతో రెడీ చేసేసి ఇక్కడ నుంచి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు కూడా అసలు ఓన్లీ ఓవరాల్ ఒప్పందమే జరిగింది, అటు కాంగ్రెస్ ఇటు కాంగ్రెస్ వల్ల. కానీ అప్పుడు కూడా ఎటువంటి అగ్రిమెంట్ లేదని ఒక చర్చ జరిగింది. ఇది వాస్తవమేనా? ఇప్పుడు వింటే వాస్తవం అనిపిస్తుంది మాకు. మేము ఆనాడు ఇంత డీప్గా పోలేదు, మాకు అంత పెద్దగా దీంట్లో లోపలికి వెళ్ళి ఇదంతా మేము కూడా విచారణ చేయలేదు. ఒకటి ఏం జరిగిందంటే ప్రాజెక్ట్ వస్తానంటే సంబరపడ్డాం, కానీ మేము దీని డిపిఆర్ అయిందా, ఇది 152 ఫీట్ల, ఇవన్నీ మేము నీళ్ళు వస్తాయి మాకు ఈ నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి అంటే మేము దానికే సంతోషపడ్డాం. కానీ ఇంత మాకు కూడా అంత పెద్ద గొప్ప అవగాహన రోజున లేకుండే మేము కూడా పూర్తిగా దాంట్లోకి తలదూర్చి విషయం తెలుసుకోలేదు. దాని తర్వాత మాకు అవగాహన. మీరు కూడా బాంబే పోయినారు, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉండే బాంబే పోయినారు. అప్పుడు తెలిసిందా ఎటువంటి అగ్రిమెంట్ లేదు, కనీసం రాతపూర్వకంగా ఎక్కడ లేదని తెలిసిందా? మాకు 2011 సంవత్సరం నుంచే 10వ సంవత్సరం నుంచే దీని మీద పూర్తి అవగాహన వచ్చింది. అప్పుడు మేము దీన్ని స్టడీ చేసాము, మాకు మొత్తం తెలిసింది. మేము పోయిందే దానికి కదా, మేము పోయిందే దానికోసం కాబట్టి మాకు తెలుసు, మాకు అన్ని విషయాలు తెలుసు. మేము బొమ్మ పోయినట్టుకి మాకు అన్ని విషయాలు తెలుసు. మీరు తప్ప ఈ ప్రాజెక్టు మీద క్లుప్తంగా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే పేపర్ నుంచి మొదలుకొని చివరి వరకు. నిన్న ఇక్కడికి సెక్రటరీ స్థాయిలో స్మితా సబర్వాల్ రావడం, సర్వే జరగడం, ఆ తర్వాత ఈ ప్రాంతంలో లిఫ్ట్ పెట్టాలి, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనే వరకు ప్రతి అంశం మీకు తెలుసు. ఏంటి మీరు ఈ ప్రాజెక్టు అసలు విజిబిలిటీనా అయ్యే అవకాశం ఉందా? కేసీఆర్ గారు ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ ప్లాన్ ద్వారానే మాకు నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ఒక మంత్రి చెప్తున్నాడు ఇక్కడ ప్రాజెక్ట్ అంటే దాన్ని ఏమంటారు, గ్రావిటీ ద్వారానే నీళ్లు మేము అందించగలుగుతాం ఎల్లంపల్లికి అని చెప్పి మంత్రి చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే ఇది సాధ్యమా అసాధ్యమా అనేది అసలు వాళ్ళకి తెలియదు. ఇది మంచిదా చెడు అనేది వాళ్ళకి తెలియదు. నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, స్టేట్మెంట్ ఇచ్చిపోతున్నారు, అంతే, అంతవరకే. వీళ్ళు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తారా అంటే వీళ్ళు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేవాళ్ళు
కేసీఆర్ మాత్రం పోయి కాళేశ్వరంలో కట్టుకున్నాడు. కమిషన్ల కోసమే కట్ట కాళేశ్వరం అదే పోయింది. ఎన్నన్నా మాట్లాడవచ్చు, నోటికి అద్దు లేదు దీనికి. ఇప్పుడు సెల్ ఫోన్ మాట్లాడితే దానికి ఒక ఛార్జ్ అది వేస్తే కార్డు వేస్తే మాట్లాడతాం. నాలుకకి ఇప్పుడు అద్దు పద్దు లేదు, నోటికి వచ్చి ఏది వస్తే అది మాట్లాడవచ్చు. కాబట్టి గ్రావిటీ ద్వారానే వస్తాయి, కమిషన్ కోసం కట్టారంట. మరి మీరు కమిషన్లు అవసరం లేదు కదా, ఇది గ్రావిటీ ద్వారా ప్రజలకు సేవ చేసేది కదా. మరి మీరేం గడ్డిపిస్తున్నారు, మీరు ఎందుకు కట్టట్లా? మరి నోటితో మాట్లాడతాం కదా, కట్టి చూపిండి. మీరు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తే మిమ్మల్ని శబాష్ అంటాం కదా, మేము మీకు ఫలాభిషేకం చేస్తాం కదా. మేము ఎవరన్నా సైంటిస్టులు అడగండి, ఎవరన్నా నిపుణులు అడగండి, ఇంజనీర్లు అడగండి, అది గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయా, అది ఏంటి పరిస్థితి నిపుణులు అడగండి, చెప్తారు. మధ్యలో సింగరేణి బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్లో కాలువలు తవ్వనీరు వాళ్ళ అభ్యంతరాలు వేరే ఉన్నాయి, సిడబ్ల్యూసీ అభ్యంతరం వేరే ఉంది. గ్రావిటీ ద్వారా మీరు ఎప్పుడు వెళ్తుంది? 152 మీటర్ల హైట్ పెడితేనే మీరు గ్రావిటీ ద్వారా నీళ్ళు వెళ్తామని మీరే చెప్తున్నారు. మరి చేయండి, 152 ఫీట్ల ఎత్తుతో ఈ ప్రాజెక్ట్ కట్టేటట్టు మహారాష్ట్రతో ఒప్పందం చేయండి. మహారాష్ట్రలో ఎన్ని ఎకరాల ముప్పు అని అప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. వార్దా నది మీద కనుక కట్టగట్టి లిఫ్ట్ ద్వారా నీళ్లు మళ్ళిస్తే చాలా తక్కువ భూమి ముంపుకు గురవుతుందని చెప్పడం జరిగింది. ఒక 1000 ఎకరాలు అటు ఇటుగా కొంత ఉండొచ్చు, అక్కడ అంతవరకు ముంపుకు గురవుతుందని అప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి లేదా రాజశేఖర పీరియడ్లో ఈ లిఫ్ట్ లేదు అసలు, అప్పుడు ఓన్లీ తుమ్మిడేటి ప్రాజెక్టే ఉంది. ఇది కేసీఆర్ గారు ఎప్పుడైతే ఇది అసాధ్యం అని చెప్పి చూసిండ్రో, నీళ్ళ లభ్యత లేదు ఒకటి, రెండవది మహారాష్ట్ర పేషీలతో మనం ఈ ప్రాజెక్ట్ కట్టలేము. మనకి ప్రజలు ఇచ్చిన సమయం ఒక 5 సంవత్సరాలు, దీని లోపల మనం ప్రజలకు పనిచేయాలా, తెలంగాణ బిడ్డలకి తెలంగాణ బీడు భూములు నీరు బారేయాలని కేసీఆర్ గారి ప్రయత్నంలో భాగమే కాళేశ్వరం. బ్రదర్, 92,000 కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టారు. మేము 1,00,000 కోట్ల అవినీతి చేశాం. కేసీఆర్ గారు 1,00,000 కోట్ల అవినీతి చేశాడు. 92,000 కోట్ల రూపాయలు దానికైనా ఖర్చు ఇప్పటికీ, అంతే కదా, జగమెరిగిన సత్యం. నోటికి ఏదో సరి మాట్లాడుతాం, ఖాళీ రిపేర్ చేస్తడం చేత కావట్లేదు మీకు. 2 సంవత్సరాలు జనాన్ని ఎండబెట్టి మీరు ఇబ్బందులు పెడతా ఉన్నారు. మళ్ళీ మీకు మూసీకి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు, ఇంకా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎవరి చెవులో పూలు పెడుతున్నారు మీరు, ఎవరికి చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని చేతగాని మాటలు తప్పితే ఏమీ లేదు. ఇది బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి నువ్వు అట్లా మాట్లాడు, నేను ఇట్లా మాట్లాడతా. ఈ ఎమ్మెల్యే అంటున్నాడు, మీరు ఖాళీ లెటర్ పంపేయండి, డిపిఆర్ సిద్ధం చేయండి, మీరు పంపేయండి, మేము చేసేస్తామని చెప్తున్నాడు. 50 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకి శాంక్షన్ చేశారు. 50 కోట్ల రూపాయలు ఏ మూలకు అవుతాయి అనేది ఒక ప్రశ్న. రెండోది, మొన్ననే పేపర్లో చూసాం, ఆ డిపిఆర్ తయారు చేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వనందువల్ల ఆ డిపిఆర్లు కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ప్రైవేట్ ఎవరైతే సర్వే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థకి పేమెంట్ కూడా చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇలా మీరు వచ్చి ప్రాజెక్ట్ కడతారంటే, సరే కడతా అంటే మేము ఆనందపడతాం, ఈ ప్రాంత వాసులం కాబట్టి కడితే మంచిదే, ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని సంబరపడతాం. మాజీ ఎమ్మెల్యే కోనంప గారు అంటున్నారట, ఒకవేళ తుమ్మిడెట్టి దగ్గర ప్రాజెక్టు జరిగితే నేను గుండు తీసుకుంటాను, నిజమేనా? నేను గుండు చేయించుకుంటాను, ఎన్నికల్లో పోటీ చేయను, ఇట్లాంటివి నేను మాట్లాడలేదు. కానీ నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే, మీరు మండలానికి 10 ఎకరాలు నీళ్ళు ఇస్తే, ఇప్పుడు 6-7 మండలాలు ఉన్నాయి ఇక్కడ, 7 మండలాలకి 7-10-70 ఎకరాలు నీళ్ళు ఇవ్వండి, దానికే సంబరపడతాం మేము. దాని తర్వాత ప్రజలు మీకు చేయగలుగుతారు, ఎన్నికల్లో మీకే సపోర్ట్ చేస్తారు ప్రజలు. నేను వద్దని అడ్డం పడినాక ఆఖరు కదా జనం, నేను వద్దయా ఏమాకండి అంటే కూడా, అరే అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి మాకు నీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కాలువలు అయిపోయినాయి, కాలువలు తవ్వడం అయింది, జస్ట్ కావాలనే ఈ ప్రాజెక్టును తుమ్మిడెట్టికి తీసుకుపోయినారు, తుమ్మిడెట్టి కాళేశ్వరం తీసుకుపోయినారు. కరెక్టేనండి, మీరు చెప్పింది కరెక్టే. మీరు చెప్తున్న ఇంగ్లీష్ డైలాగులు కరెక్టే, మీకు కాదనట్లేదు కదా. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు చెప్పే ఇంగ్లీషు మాకు అర్థమవుతుంది. మేమేమంటున్నాం, మీరు కట్టరు. మీరు ఇప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకెళ్ళి ఎవరైనా మీకు ఏమైనా అడ్డం పడుకున్నారా, మిమ్మల్ని ఏమైనా అడ్డుపడుతున్నారా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మీ దగ్గర అంత చిత్తశుద్ధి ఉంటే మీరు నీళ్ళు ఇవ్వండి. గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తే కేసీఆర్ చేసిన తప్పు, ఇదిగో మేము చేసిన నిజం నిరూపించుకోండి మీరు. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఏదో కేసీఆర్ తప్పు చేశాడు అని చెప్పి ఏ స్టేజ్ మీద పడితే ఆ స్టేజ్ మీద వాగటం కాదు, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడే కేసీఆర్ తప్పు చేశాడని ప్రజలు నమ్ముతారు. చేయండి, మీ దగ్గర నిజాయితీ ఉంటే, అది ఒకవేళ సాధ్యం కనుక అయితే, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేది సాధ్యం కనుక అయితే మీరు చేయండి.
చేసి శభాష్ అనిపించుకోండి మీరు. అంతేగాని పిచ్చి కోతలను పిచ్చి వాగుళ్ళు మంత్రిలో మాట్లాడతాడు, ముఖ్యమంత్రిలో మాట్లాడు, పోయి బీజేపీ గవర్నమెంట్ మీకు తెలియదా? మీకు తెలియదా? మీరు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మహారాష్ట్రలో కేంద్రంలో అధికారంలో ఉండి ఆనాడే కట్టలేకపోయినాము. ఆనాడే కేంద్ర జలసంఘం మనకు లెటర్ ఇచ్చింది కట్టొద్దని చెప్పి మీరు పెట్టే ప్రతి రూపాయి వేస్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఉత్తరాలన్నీ ఇప్పుడు మీ ఆఫీస్లో ఉన్నాయి కదా, మీరే ముఖ్యమంత్రి గారు కదా, మీ ఆఫీస్లోని ఫైల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, తెరిచి చూసుకోండి ఒకసారి. ఇలా కొత్తగా తీసుకొచ్చి ఇదొక జిమ్మిక్ అన్నట్టు, అంత మించి ఏం లేదు. పాజిబులే కాదు. నేను ఎందుకంటాను, వాళ్ళు కడతా ఉంటాడు, నేను పాజిబుల్ కాదు. నేను ఎట్లా అన్నా, నేను జిమ్మిక్ అనుకుంటున్నా, వీళ్ళు చేసేది జిమ్మిక్ అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే జిమ్మిక్ కనపడుతుంది కదా. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు పోయి పర్మిషన్ తీసుకోవాలని అంటున్నాడు. లేకపోతే ఆయన ఉద్యమం చేస్తానంటున్నాడు. మరి ఎప్పుడు చేస్తారో చెప్తే మేము కూడా ఉద్యమం చేస్తానికి. ఉద్యమం చేయడానికి మీరు సిద్ధంగా ఆయన ఉద్యమం చేస్తే ఈ ప్రాంత ప్రజలు నీళ్ళు ఇస్తానికి దాంట్లో మేము కూడా ఉంటాం, మేము కూడా బలపరుస్తాం ఆయన్ని. కానీ గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చి చూపించాలి. ఆయన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చి చూపించాల. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు పంపించి చూపించాలి. వీళ్ళు చూపిస్తే మేము వారిని కరెక్టరా, వీళ్ళు చెప్పింది వీళ్ళు చేయగల శక్తియుక్తులు ఉన్న మనుషులరా అని చెప్పి మేము అప్పుడు నమ్ముతాం. మేము ఏం చెప్తారు కోనప్ప గారు, మీరు అప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పుడు ఈ వైల్డ్ లైఫ్ సెంచరీ స్టార్ట్ కాలేదు, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడైతే కొత్త అంశం స్టార్ట్ అయింది, టైగర్ శాంచురీ కింద ఇదొకటి సర్వే జరిగిందని ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఇప్పుడు ఈ పర్మిషన్స్ అనేది సాధ్యమేనా? నేను ఒక మాట మీతో చెప్తున్నాను. 49 జీవో తీసుకొచ్చారు. 49 జీవో తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సీతక్క గారు ఏమన్నారు, 49 జీవో రద్దయిందని చెప్పారు. రద్దయిందా? కాగితం చూపిస్తారా? తాత్కాలికంగా నిలిపివేసామన్నారు. పనులు నడుస్తున్నాయి. మీ 49 జీవో మీరు నిలిపేసామని చెప్తున్నారు. కానీ ఇవాళ ఫారెస్ట్ అధికారులు పోయి పోడు భూములన్నీ గుంజుకుంటా ఉన్నారు. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి కాస్తు చేసుకున్న భూములన్నీ గుంజుకుంటా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఆనాడు చెప్పారు, ఎస్టీలకి మేము పట్టాలు ఇవ్వగలుగుతాం, బీసీ బిడ్డలకి ఎస్సీ బిడ్డలకి పట్టాలు మేము ఇవ్వలేము, 75 సంవత్సరాల కాస్తు ఉంటే కానీ మేము ఇవ్వలేము. కాబట్టి ఆ కాస్తులో 2005 సంవత్సరం వరకు కాస్తులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము డిస్టర్బ్ చేయము, వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతికేలాగా మేము ఏర్పాటు చేస్తాం, వాళ్ళు మా తెలంగాణ బిడ్డలు అని చెప్పి కేసీఆర్ గారు అటు చెప్పడం జరిగింది. అది అమలు చేసి చూపించారు ఆయన. 2023 వరకు 1 ఎకరా భూమి కూడా ఈ ప్రాంతంలో ఎవరిది తీసుకోలేదు. కానీ మా బాహుబలి, మా ఎమ్మెల్యే కోనప్ప ఎస్టీలకు పట్టాలు ఇస్తా అంట, బీసీలకి ఎస్సీలకి పట్టాలు ఇవ్వలేని అసమర్థుడు అని చెప్పి మీటింగ్ చెప్పాడు. నేను అసమర్థుడు అని మీటింగ్ చెప్పాడు. నేను గెలిచినట్లయితే నన్ను గెలిపించుకుంటే మాది డబల్ ఇంజన్ సర్కార్, ఇక్కడ బీజేపీ, కేంద్రంలో బీజేపీ, పార్లమెంట్లో స్పెషల్ చట్టం చేసి మీకు పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి శపథం చేశాడు. పార్లమెంట్లో చట్టం చేసి మీ భూములో పట్టాలు ఇప్పిస్తానని శపథం చేశాడు. అటువంటి వ్యక్తి ఇవాళ బీసీ బిడ్డలందరూ భూములు లాక్కుంటా ఉంటే నోరు మూసుకుని హైదరాబాద్ ఏసీ రూమ్లో ఉంటున్నాడు పోయి. అంటే ఆనాడు నీ మనసులో ఏముంది, నువ్వు పట్టాలు ఇప్పియలేవన్న సంగతి నీకు కూడా తెలుసు. కానీ ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు భూములు లాక్కుంటే ఇదే పట్టాలు అనుకుంటున్నాడేమో. మరి ఫారెస్ట్ వాళ్ళు ఇలా ఎగబడి వాళ్ళందరూ ఇలా దిందా 1000 ఎకరం భూమి లాక్కున్నారు. గూడెంలో ఇలా నేను చెప్తాను లెక్క, గూడెంలో 200 ఎకరాలు లాక్కున్నారు, కర్జలిలో 200 ఎకరాలు లాక్కున్నారు, కొర్సిలో 70 ఎకరాలు లాక్కున్నారు, పాపనపేటలో 200 ఎకరాలు లాక్కున్నారు, దరవపల్లిలో 350 ఎకరాలు లాక్కున్నారు. ఆయన సొంత ఊరు అత్తిని, ఆయన వాళ్ళ ఊరు, ఆ ఊరిలో ఇలా దాదాపు 1000 ఎకరాల పైన లాక్కున్నారు ఫారెస్ట్ అధికారులు. చిన్నగుడిపేటలో లాక్కున్నారు. ఇలా ఎక్కడ చూస్తే అక్కడ చీలపల్లిలో ఇవాళ వ్యవసాయం చేసుకొని కూడా ఆపేటారు. అన్ని గ్రామాల్లో ఇలా ఫారెస్ట్ అధికారులు దూరి భూములు లోపల పోనీయకుండా ఆపుతున్నారు. ఏం చేస్తాను ఎమ్మెల్యే, నువ్వు చట్టం చేపిస్తానన్నావు పార్లమెంట్లో, నీ చట్టం కాదు కదా, కనీసం పోయి ఫారెస్ట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయట్లా. ఎన్నికలకు ముందు కొండపల్లి గ్రామంలో సంబంధం లేని విషయంలో పోయి ధర్నా చేసి, డ్రామాలు చేసి, ప్రజల్ని రెచ్చగొట్టి, ప్రజల్ని పోలీసుల మీద ఉసిగొలిపి, పోలీసు వాహనాలను ధ్వంసం చేసి, వీళ్ళు కేసులు పెట్టించి ఇలా రైతులను అల్లో లక్ష్మణ్ అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఇలా
వారం రోజుల్లో కేసులు ఎత్తేపిస్తా అన్నాడు. ఎన్నికలైన వారం రోజుల్లో కేసులు ఎత్తేస్తాను, లేదా నేను పురుషోత్తరావు కొడుకునే కదని చెప్పి మీటింగ్ చెప్పాడు. ఇటువంటి వ్యక్తులు రాజకీయంలో వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళ విలువలు ఏంటి, వీళ్ళు మాట్లాడే దానికి పద్ధతులు ఏంటి మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో వచ్చి ఇలా ఈ రాష్ట్రాన్ని ఓ పక్కన, ఈ సిర్పూర్ నియోజకవర్గం ఓ పక్కన నట్టేట ముస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి మన. ఏంటి అంటే ఏం చెప్తారంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రధాన అంశం సిర్పూర్లో ఉంది. అవును, ఈ అంశంలో మీరేమన్నా మీ పార్టీ ఏమన్నా కార్యాచరణ చేసిందా? కార్యాచరణ చేసింది. మేము ప్రజలకు ధైర్యం ఇస్తూ ఉన్నాము. ప్రజలకి మేము 2014 నుంచి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఒక్క ఎకరం భూమి కూడా ఎవరిది పోలేదు. పాపనపేట విలేజ్లో ఎర్ర జెండాలు పాతే అవును, మేము ఆనాడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఎర్ర జెండాలు పాతారు, మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే వారు ఒక మాట చెప్పి, బీసీ బిడ్డలు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళ జోలికి పోవద్దు, దాని గురించి భవిష్యత్తులో మనం మాట్లాడదాం, కానీ ఇప్పుడైతే ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, బతికే వాళ్ళని బతకనేయండి, ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఉన్నారు, ఈ ప్రాంతం చాలా వెనకబడి ఉంది, బతకనేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అన్నాడు ఆపించాం మేము. ఇవాళ అసలు అధికారి ఎవడో ఆపుతోడో తెలియదు, ఎవడో దున్నుతోడో తెలియదు, అసలు ఎమ్మెల్యే ఎక్కడ, ఎమ్మెల్సీ ఎక్కడ, గవర్నమెంట్ ఎక్కడ, ఒక దంపుడు మాటలో ఇంకేదో మేము 2 ఎకరాలు ఇప్పిస్తాం, 4 ఎకరాలు ఇప్పిస్తాం అని ఒక డైలాగ్ చెప్తాడు. ఒకడు 30 ఎకరాలు 40 ఎకరాలు దున్నుకుంటున్నాడు ఒకడు అని చెప్పి చెప్తాడు. ఇవన్నీ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు. మా పార్టీ తరఫున మేము 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 మా హయాం వరకు మేము పూర్తిగా కాపాడినాం. ఒక్క రైతుకి సంబంధించిన వ్యక్తులే చాలా మంది పోడు వ్యవసాయం చేస్తున్నారు, అంత బినామీలుగానే ఒక ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. ఏమంటారు దీని మీద? కోనప్ప ఇప్పుడు ఈ వెళ్దాం రేపు గ్రామాల లోపలికి, కోనప్ప అని చెప్పి బోర్డు పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నాడు ఎవడన్నా రైతు. నేను రాకముందు నుంచి వాళ్ళు వ్యవసాయంలో ఉన్నారు. కోనప్ప రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళు కాస్తులో ఉన్నారు. వాళ్ళు ఎవరు కోనప్ప మనిషి అని, ఫలానా మనిషి అని చెప్పి ముద్రలు లేవు ఎవరికి. ఇవన్నీ వీళ్ళకి చేతగాని దద్దమ్మలు కాబట్టి భూములు ఫారెస్ట్ వాళ్ళు లాక్కుంటూ ఉంటే చెప్పడం చేతగాక, పోరాడటం చేతగాక, కనీసం గవర్నమెంట్లో పోయి ముఖ్యమంత్రితో మాట్లాడటం చేతగాక, కోనప్ప మనిషి వాని మనిషి, అరే ఎవడ మనిషి అయితే దున్నుకొని బతుకుతున్నాడు, రైతే వాడు గరీబోడా. ఏంటి ఎస్పీఎంలో పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నప్పుడే ఎస్పీఎం ఇదైంది, కానీ బయటి రాష్ట్రాల నుంచి లేబర్ వచ్చి పని చేస్తున్నారు అని చెబుతున్నారు. మీరేమో నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. ఇందాక చెప్పాను కదా, దానికి ఛార్జింగ్ అవసరం లేదు. దీంతో మంచి మాట్లాడవచ్చు, బూతులు మాట్లాడవచ్చు, ఇంకొకటి కూడా మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చి మాట్లాడవచ్చు. ఎన్నికల ఎత్తుగడ కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. 4,000 మంది నేను తీసుకొచ్చి పెట్టినానని చెప్పి బయట ప్రాంతాలలో వచ్చి దీంట్లో ఉన్నారు. వీళ్ళందరినీ తీసి స్థానికులకు మేము ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశాడు. ఆ వీడియో మీకు కావాల్సి ఇప్పుడు వినిపిస్తాను. అది తీయబోయా బాబు, వీడియో ఇది నేనేమన్నానంటే, ఆ రోజు కంపెనీ ఎవరు దిక్కులేరు, కంపెనీని నడిపిస్తానికి దేశం అంతా తిరిగా, ఎంతోమంది కాళ్ళు మొక్కిన, ఎంతోమంది గడ్డాలు పూసిన, కడుపు తలకాయ పెట్టినాం, బతినాడినాం, కేటీఆర్ గారిని తీసుకెళ్ళినాం. కేటీఆర్ గారి కృషి వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల ఈరోజు కంపెనీ తెరవబడింది. కంపెనీ తెరిసే క్రమంలో కంపెనీ తెరిసారని ప్రజలు వేనోళ్ళు కొగుడుతూ ఉంటే దానికి పుల్ల పెడతానికి, దానికి మచ్చ పెడతానికి 4,000 మంది అలా తన బామార్దులా, ఆ 4,000 మంది వచ్చిన నా బామార్దులా. మరి ఇప్పుడు తన్ని తరిమే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది నీకు అధికారం వచ్చి, చేతగాని దద్దమ్మ మాటలు కాకపోతే నీవు చెప్పింది నిజంగానే అయి ఉంటే 4,000 మంది నేను తెచ్చి పెట్టుంటే, నీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు అసెంబ్లీలో ఒత్తాసు పలుకుతున్నావు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఇలా నీ సొంత అనుచరులకి కాంట్రాక్ట్ బిల్లులు ముఖ్యమంత్రి దగ్గర పోయి ఇప్పించుకుంటా ఉన్నావు. నువ్వు ఈఎస్ఐ హాస్పిటల్ బంద్ చేసి ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్న వర్కర్ల ట్రీట్మెంట్ నీ హాస్పిటల్లో చేయించుకుంటున్నావు. నువ్వు ఎంత పెద్ద కుంభకోణాలు చేస్తున్నావు ప్రజలకు తెలుసు. ఇంత శక్తివంతుడు ఉన్నప్పుడు ఆ 4,000 మంది నువ్వు ఎందుకు తీయట్లేదని అడుగుతున్నాను నేను. నువ్వు తీయాలి కదా, నువ్వు చెప్పావు, నేను చెప్పలా. నువ్వు చెప్పినావు 4,000 మందిని దీంట్లో కోనప్ప గారు పెట్టాడని చెప్పి, అది అన్యాయం అని నువ్వు అన్నావు. కాబట్టి నువ్వు 4,000 మంది తీసేసి ఇంటికో ఉద్యోగం నువ్వు ఈ శబాష్ సెంటర్ ప్రజలు ఒక్కడిని తీసినావా? ఆ 4,000 మంది ఐడెంటిఫై చేసినావా? నోటుకొచ్చింది చెప్పినావు ప్రజలను రెచ్చగొడటానికి. ఏ ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో 200 మంది ఎంబీఏ చదివారు, ఎండిఏ చదివారు, డిడిఏ చదివారు అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పావు. చెప్పి ప్రజలను రెచ్చగొట్టినావు. గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టినావు. రెచ్చగొట్టి కంపెనీ తెరిపించిన
క్రేడ్ కొనకపోతే తక్కువదని చెప్పి నువ్వు బదనాం చేసి వదిలిపెట్టినావు, అంతే కదా? ఏం చేసినావు నువ్వు? మరి పంపి ఊడ్చేటోళ్ళు కూడా బయట నుంచి వచ్చిండు, ఈ సిపాయి చెప్తాడు. అది నా తీర్మానం అంట, ఈ హౌలేగాడు చెప్తాడు. నేను తీర్మానం చేస్తే తీసుకుంటారు. కొనప్ప తీర్మానం అది. ఊడ్చేటోళ్ళని తెచ్చినంత మరి తీయవా? ఇప్పుడు నువ్వు తీసి పంపించి నువ్వు ఇక్కడ ఉద్యోగస్తులు ఇవ్వు. నిన్నే సిఫార్సు అంటారు కదా. 2.5 సంవత్సరాలు నువ్వు ఎన్నికలు పెట్టి లేకపోతున్నావు ఎస్పీఎంలో. అదే ట్రేడ్ యూనియన్ నువ్వు ఎన్నికలు పెట్టి లేకపోతున్నావు. నువ్వు ఎన్నికలు ఎందుకు పెట్టి ఇట్లా నువ్వు డ్రామాలు ఎందుకు చేస్తా ఉన్నావు? కమిషనర్ దగ్గరికి లెటర్ ఇచ్చి కార్మికుల కోసం బాగా శ్రమ పడుతున్నాడు ఎమ్మెల్యే గారు. స్టేట్మెంట్ శ్రీధర్ బాబు గారిని కలిశారు. శ్రీధర్ బాబు నువ్వు రోజు ఒక చోటనే ఉండేది. ఎన్ని జిమ్మిక్కులు ఎన్ని రోజులు చేస్తారు, ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు. మేము ఇట్లా మోసం చేయలేదు. మేము కంపెనీ తెరిపిస్తాం, ధైర్యంగా ఉండని చెప్పి ప్రజలకు చెప్పినాం. ఇంటింటి తిరిగి చెప్పినా, దండం పెట్టినా, కాళ్ళు మొక్కినా. నేను ఎక్కడెక్కడ పోయినా దేశంలో ఎక్కడ పేపర్ మిల్ బంద్ అయితే ఇప్పుడు తెరవలా. కానీ ఈ కంపెనీ తెరిపించిన ఆ కంపెనీలో ₹2 కూలిపోతే నన్ను తీసుకోలేవాళ్ళు. కానీ నాకు ఈ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేసిన, కంపెనీ తెరిపించిన. ఇలా వీళ్ళ హయాంలో, వీళ్ళ తండ్రి హయాంలో సరస్సులకు మూతపడింది. కంపెనీ తెరిపిస్తాని వీళ్ళ తండ్రి అనేక అబద్ధాలు చెప్పాడు. 15 సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉండి కంపెనీ గబ్బట్టించారు. కానీ నేను తెలివి ఉందో తెలివి లేదో, నాకు ఇంగ్లీష్ రాదో తెలుగు రాదో ఏది రాదో, నేను కాలు మొక్కిన, దండం పెట్టిన, కడుపులో తలకాయ పెట్టిన, ఇలా ఎస్పీఎం ఫ్యాక్టరీ తెరిపించిన. ఇలా అదే సీతక్క బాగా మాటలు చెప్తుంది. ఏపీ ర్యాన్ ఎందుకు నేలమట్టమైంది, తుడిచిపెట్టుకుపోయింది. ఈమె మంత్రి ఎందుకు అక్కడ ఇంకో కంపెనీ నువ్వు పెట్టి లేకపోయినావు? సరే, ఆ ఫ్యాక్టరీని అడగదు, ఇంకో కంపెనీ పెట్టి ఆ కార్మికులు ఎందుకు ఆదుకోలేకపోయారు మీరు? నా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం, నా శీలాన్ని మీరు పరీక్షించాల్సిన అవసరం. 4,000 మంది కాదు కదా, 400 మందిని చూపించమని చెప్పు. బక్వాజ్ మాటలు మాట్లాడతాం, నోటుకొచ్చిన మాట్లాడతాం. ఎన్నికల్లో ఆ ఊరికి రోడ్డు అయిపోతే జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, నవంబర్ అని చెప్పి 6 నెలలు చదివి ఊరుకు రోడ్డు అయిపోతే నేను పురుషోత్తరావు పుట్టలేదన్నాడు. ఎవరైనా రాజకీయ నాయకుడు ఒక ఊరికి రోడ్డు వేస్తా అంటే, నేను మీ ఊరికి రోడ్డు వేస్తానమ్మా, నాకు ఓట్లు వేయండి. ఒకవేళ నీ ఊరికి రోడ్డు అయిపోతే నేను మీ ఊరికి రాను, ఎప్పుడు నాకు ఓట్లు వేయమాగండి, నా మెడలో చెప్పులు దండేయండి అని చెప్పి చెప్తారు ఎవరన్నా. ఆయన మాట్లాడిన వీడియో ఇవ్వు. ఆయన మాట్లాడిన మాటలో ఎవరైనా మాట్లాడతారా ఈ మాటలో? ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సౌండ్ పెట్టు. ఏంటి మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఎందుకు ఒకటే ఉద్యోగం కాదు, రోడ్డు ఏంటి అసలు ఏం చెప్తారు? అంటే మీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినారు. అంతిమంగా ప్రవీణ్ కోనప్ప ఇద్దరు కలిసిపోయినారు. ఇక రేపు పక్క టీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నారు అనే తరుణంలో ఎందుకు అసలు ఈ కొన్ని రాజకీయాల్లో కొన్ని అంచనాలు తారుమారవుతాయి. కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో నష్టపోతాం. మాకు 35 ఓట్ల లోపల 5 ఓడిపోయారు మా అభ్యర్థులు. ఒక చోట 7 ఓట్లతో ఓడిపోయారు, ఒక చోట 16 ఓట్లతో ఓడిపోయారు, ఒక చోట 24 ఓట్లతో ఓడిపోయారు, ఒక చోట 35 ఓట్లతో ఓడిపోయారు. ఇట్లా 35 ఓట్ల లోపలే 5 అభ్యర్థులు మా వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఆ రకంగా కొంచెం మేము దెబ్బతిన్నాం. మాకు కూడా 14 మంది కౌన్సిలర్లు గెలిచారు. మేము కూడా దరిదాపుల్లోనే ఉన్నాం. ఏదో మేము డిపాజిట్ కోల్పోయి అధికారంలో ఎమ్మెల్యేగా ఉండి డిపాజిట్లు కోల్పోయి 5 నాకు గెలవలేదు. నాకు గెలిచింది 14 మంది. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి కేటీఆర్ని నమ్మి 14 మంది గెలవడం జరిగింది. కాబట్టి మేము మంచి ప్రోగ్రెస్లో ఉన్నాము. చిన్న నష్టం జరిగింది మాకు, దాంతో కొంత వెనకబడిపోయాం. ఏం చెప్తారు ఓవరాల్ కాన్స్టిట్యున్సీ అంశంలో మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఇవాళ ఒడ్లు కళ్ళాల మీద, ఈరోజు కూడా ఒడ్లు కళ్ళాల మీద ఉన్నాయి. గోని సంచులు తట్టు బొంతలు పాతవి తీసుకొచ్చి కళ్ళాల మీద పెట్టారు. నేను పోయి కళ్ళాల మీద తిరిగి లొలి పెట్టినాక ఆ పాత సంచులని రాత్రి ఎత్తుకుపోయి మరి కొత్త సంచులు తెచ్చి దించారు.
వడ్లు ఈ రోజు వరకు ఇంకా లేపలా. ఇప్పుడు కూడా 40% వడ్లు ఇలా కళ్ళాల మీద ఉన్నాయి. మొక్కజొన్నలు డేట్ పెట్టి బంద్ చేశారు. మొక్కజొన్నలు ఏం చేశారు మీరు? మొక్కజొన్న రైతులు ఎవరైతే మొక్కజొన్న వేశారో వాళ్ళ పేర్లు లిస్టులో లేవు. మొక్కజొన్న ఈయనోళ్ళ పేర్లు లిస్టులో ఉన్నాయి. వాళ్ళ పేర్ల మీద మొక్కజొన్నలు జమైనాయి. నిజమేనా ఇదంతా ఆరోపిస్తున్నారు? మాకు ఆరోపించే కర్మ మాకు లేదు. కావాలంటే కలెక్టర్ గారికి చెప్పలేదా మీరు కంప్లైంట్ రిటర్న్? అందరికీ తెలుసు. కలెక్టర్ తెలిసే గారు ఇక్కడ కలెక్టర్ గారికి దీని ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రజలు ఏది అంటే వడ్లు వడ్లు తీసుకెళ్లి అది జమ చేసినట్టు ఎన్ని జరగాలో అన్ని జరిగినాయి. కళ్ళాల దగ్గర నుంచి ట్రక్ షీట్లు రాసింది నిజమేనా? ఎన్ని జరిగినాలో అన్ని జరిగినాయి. మీ పేరు మీద మొక్కజొన్న పండించినట్టు ఉంది, నా పేరు మీద లేదు. నేను అసలైన వ్యవసాయదారుడిని. నేను మొక్కజొన్నలు పండించాను. కానీ నా మొక్కజొన్నలు 16-17 కొని ఆ మొక్కజొన్నలు తీసుకెళ్ళి దాంట్లో అమ్ముకున్నారు. ఇది పరిస్థితి. వడ్లు దైగా మండలంలో కౌలుదారుల పేర్లు రాసి 1300కి 1400కి వడ్లు కొనుక్కొని ఇలా ఐకేపీ ద్వారా 2200 రూపాయలకి వాళ్ళు వడ్లు పండించినట్టు తీసుకెళ్ళి వడ్లు అమ్మినారు. మొత్తం దైగా మండలంలో ఎంక్వైరీ చేయమని చెప్పండి ఎన్ని వడ్ల కుంభకోణం ఉందో. మొన్న ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, రైస్ మిల్లు అంటే ఇంకా నా మనసులో ఉండదా? అరే రైస్ మిల్లులో నా మనసులో ఉంటే నీకు చేతనవుతలేదా? నువ్వు దద్దమ్మవ్వా? నువ్వు ఎమ్మెల్యే పదవి నీకు ఎందుకు మరి? నువ్వు వాళ్ళని రైస్ మిల్లో నా మనసులో ఉంటే వాళ్ళు మెడబట్టి గుంజాలి కదా. నువ్వు నీ గవర్నమెంట్లో నువ్వు ఫిర్యాదు చేయాలి కదా. రైస్ మిల్లో కోనప మనుషులు ఉన్నారు, ఓట్లు జోకట్లేదని చెప్పి నువ్వు ఫిర్యాదు చేయాలి కదా. నీకు చేతనవట్లేదా? నీకు బిల్లులు తీసుకోవడం చేతనవుతుంది, నీ చుట్టాలకు బిల్లులు ఇప్పించి కమిషన్లు తీసుకోవడం చేతనవుతుంది, కాంట్రాక్టులు ఇప్పించుకోవడం చేతనవుతుంది, ఈఎస్ఐ బంద్ చేసి వాళ్ళు నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి నీకు చేతనవుతుంది. కానీ దీనికి చేతనవట్లేదా? నిత్యాన్నదాన సత్రం కూల్చడానికి ఇప్పటికే నోటీస్ ఇచ్చిందని ప్రచారం ఉంది, నిజమే? ఇచ్చినారు. సత్రం బంద్ చేయమని చెప్పి నోటీస్. నాకు 5 సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉండే, ఆ పీరియడ్ అయిపోయింది. దాని తర్వాత నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి 2 సార్లు అప్లికేషన్ ఇచ్చినాను, మంత్రి గారికి అప్లికేషన్ ఇచ్చినాను. నాకు దీన్ని లీజ్ పెంచండి, ఇది ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పిన. చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తాను అని చెప్పి ఇచ్చినాను. దీని కిరాయి కూడా రద్దు చేయాలని అప్పుడు కేటీఆర్ గారు కూడా నేను లెటర్ ఇచ్చినాను. దాన్ని వారు పట్టించుకోవాలా, వీళ్ళు పట్టించుకోవాలా. ఆ ఇష్యూ అట్లా పెండింగ్ ఉంది. ఇప్పుడు నాకు నోటీస్ ఇచ్చి మీరు వెంటనే ఖాళీ చేయాలని చెప్పారు. చెప్తే నేనేమంటున్నా అంటే నేను మళ్ళీ దానికి రిప్లై ఇచ్చినాను. ఈ ప్రాంత ప్రజలకు అన్నం పెడతాం మీకు ఇష్టం లేదా? నేనైతే వ్యాపారం చేయట్లేదు, దాంట్లో రాజకీయం చేయట్లేదు. ఇది నేను ఒక లక్ష్యంతోనే ఈ ప్రాంత ప్రజలు దూర ప్రాంతాల నుంచి వచ్చే నా బిడ్డలకి పెడతానికి ప్రయత్నం చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. నేను మీరు కూలగొట్టాలని చెప్పి గట్టిగా నిర్ణయం చేసి ఒకవేళ మీరు కూలగొట్టగలిగితే అది మీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ కూడా లేవు పక్కన. ఇక్కడ కొని మనం కట్టి అక్కడ ఒక సత్రం ఏర్పాటు చేద్దామంటే బస్ స్టాండ్ దగ్గర అన్నం పెడితేనే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకి మనం మేలు చేసినట్టు అవుతుందని చెప్పి మా ఆలోచన తప్ప అక్కడ మేము రాజకీయంగా లబ్ధి పొందింది లేదు. పోనీ అన్నం తిన్నాడు కల్లా నాకు ఓటేమని చెప్పింది లేదు. ఏనాడు మీటింగ్లో నేను అన్నదానం గురించి చెప్పింది లేదు. ఇది ఒక సేవాభావం. నేను ఈ ఊర్లో 2 రూపాయలకు కూలి చేసి బతికినవాడిని. నాకు ఇలా ప్రజలు నాకు 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఈ బిడ్డలకు నేను ఏదైనా సేవ చేయాలని తపన పడి నేను కేసీఆర్ గారి కాళ్ళకు దండం పెట్టి ఈ కార్యక్రమం కొనసాగిస్తానికి బయలుదేరినాను. నేను కొనసాగిస్తూనే ఉన్నా. ఇప్పుడు 6వ సంవత్సరం రేపు 12వ తారీఖు పూర్తవుతుంది. 7వ సంవత్సరం నుంచి మళ్ళీ రేపు 12వ తారీఖు నుంచి మొదలు పెడితే 7వ సంవత్సరం అవుతుంది. నేను నిరాటంగా రోజు భోజనం పెడుతున్నా. అది వాళ్ళకి కడుపు మండుతుంది. అది వాళ్ళకి ఏంటంటే కడుపు మండి ఎట్టి పరిస్థితుల్లో ఈ సత్రాన్ని బంద్ చేయాలని చెప్పి చూస్తాను. సరే మీరు సత్రం బంద్ చేస్తే మీరు చేసే శక్తి మీకు ఉంది, మీ దగ్గర అధికారం ఉంది, మీరు బంద్ చేయగలుగుతారు కూడా. మీరు అన్నారంటే తప్పకుండా మీరు బంద్ చేసే తెర వెనుక సూత్రధార ఒక అక్కన్న మాదన్న ఎమ్మెల్సీ ఇద్దరు జమైంది కదా, వాళ్ళ ఇద్దరు తత్వంతా నడిపిస్తున్నారు. నడిపేయండి చూద్దాం. ఇది ప్రజలకు మేలు చేస్తున్నారో చెడు చేస్తున్నారో ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఒక నా సత్రం బంద్ చేస్తే దానికి ప్రజలు నిర్ణయిస్తారు. ఏం చేయాలనేది, ఏం జరుగుతుందనేది ఇప్పటికే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు ఒకవేళ మీరు ఆ కార్యక్రమంగా చేస్తారా? దీనికి చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే మీకున్న సమాచారం ఉండి ఉంటుంది, ఇప్పటికే అధికారులు మీకు చెప్తుంటారు, మాట్లాడి ఉంటారు, మీరు కూడా నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీకు,
వాళ్ళ ఉద్దేశం అది కాబట్టి నాకు లెటర్ ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఉద్దేశమే దీన్ని బంద్ చేయాలి 80 అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తే చేయని అంటున్నాను నేను. తర్వాత పరిణామాలు చూద్దాం. చేస్తే మరి నేను రోడ్డు మీద పెట్టగలుగుతానా? వాళ్ళ సత్రం లేకపోతే రోడ్డు మీదనే పెట్టి అన్నం పెట్టాలి కదా నేను. రోడ్డు మీద అటువంటి పరిస్థితి ఉన్నా ఇది కొనప్ప మడం తిప్పలే. నేను ఏ మాట మీద మడం తిప్పలే. ఎక్కడ చెప్పి ఇప్పుడు ఆగని తప్పుకోలే. నేను అబద్ధాలు చెప్పలే. నేను జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు అక్కడ బుట్టలే ఇక్కడ బుట్టలే నేను చెప్పలే. ఇప్పుడు నేను ఒక 2 ఊర్లలో రోడ్లు వేయలేకపోయినా. ఒకటి సాండుగాం అనే విలేజ్కి నేను 2014 ముందు నేను రోడ్ వేయలేకపోయినా. నేను వాళ్ళ మీటింగ్లో చెప్పిన, నేను మీ ఊరికి రాను, నేను ఓటు అడగను, మీ దయ ఉంటే ఏంటి లేకపోతే లేదు. నేను చేయలేకపోయినాను, నాతో తప్పైందని చెప్పి దండం పెట్టినాను. కుంబారి అనే ఊరు ఉంది, 1 కిలోమీటర్న్నర ఉంటుంది రోడ్డు. ఆ రోడ్ వేయలేకపోయినా. వాళ్ళ ఊరికి పోయి చెప్పిన, ఎన్నికలకు ముందు చెప్పిన, నా తప్పైంది, నేను బడ్జెట్ తేలేకపోయినా, మీ ఊరు రోడ్ వేయలేకపోయినా, కొద్దిగా గ్రావెల్ వేసి మీ రోడ్డుకి నేను కొంతమేర గుంటలు పూడ్చినా కానీ పూర్తి రోడ్ వేయలేకపోయినా, మీరు దయ ఉంటే ఓట్లు వేయండి, లేకపోతే నాకు ఓట్లు వేయమాకండి, తప్పైంది నాతో అని చెప్పి దండం పెట్టేసిన. మేము అట్లా మాట్లాడినాం. జూన్, జూలై ఇంగ్లీష్ మాట్లాడాల. ఈ ఇంగ్లీష్ మాట్లాడి అట్లా ఇట్లా నేను మాట్లాడాను. నేను ఒకటి ఏంటంటే అది వాళ్ళ విఘ్నత. ప్రజల్ని ఎంత చక్కగా మోసం చేయొచ్చో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రంగం మోసం చేశారు. మీకు వారం రోజుల్లో పట్టాలు ఇప్పిస్తాం, బీసీలకు చట్టం చేసి పార్లమెంట్లో పట్టాలు ఇప్పిస్తాం. ఈ పార్లమెంట్లో చట్టం చేసే మొక్కమా? చాలా మందికి పార్లమెంట్లో చట్టం చేసే మొక్కలైనా వెళ్ళాయి. ఏం చెప్తారు చివరిగా కాన్స్టిట్యున్సీని ఉద్దేశించి, కాకినాడ కాన్స్టిట్యున్సీ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏం చెప్తారు? ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఈ తప్పదు మనకి. అయినంత మటుకు చైతన్యపరుస్తాం, ప్రజల సమస్యలు తీరుస్తాను, ముందుకెళ్తాం. ఇప్పుడు యూరియా లేదు అని చెప్పి లైన్లు బారులు తిరిగి 2 రోజులు నిలబడ్డారు లైన్లో. మేమేం చేయగలుగుతాం? అన్నం వండుకొని పోయి అందరికీ 2 పూట్ల అన్నం పెట్టి దండం పెట్టి వచ్చినాను. ఆ లైన్లో ఉన్న రైతు అన్నలకి అన్నం తిని కూడా పాపం లైన్లలో కూర్చున్నారు యూరియా కోసం. నేనేం చేయగలుగుతాను? క్వింటాల్ అన్నం వండుకున్నాను, పోయినా నేను, నా కుటుంబం పోయినాం, నా కార్యకర్తలు పోయినాం, అన్నం పెట్టినాం, వాళ్ళకి దండం పెట్టి వచ్చినాం. నేను చేయగలిగింది ఇదే కదా. అధికారులతో పోరాటం చేసినాం, చెప్పినాం, లెటర్లు పెట్టినాం, కలెక్టర్ని అడిగినాం. వాళ్ళ స్పందన అది, వాళ్ళ సేవ చేసే గుణం అది. నేను 2006 సంవత్సరంలో నేను ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజున కూడా ఇదే పరిస్థితి వచ్చింది. 1 సంవత్సరం నేను ఎమ్మెల్యేగా ఉండి 48 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను ధర్నా చేసి రఘువీరారెడ్డి మంత్రి దగ్గర నుంచి 2 ర్యాకుల యూరియా తీసుకొచ్చి పెద్దపల్లి రైల్వే స్టేషన్లో దించి, అక్కడ నుంచి పెద్దపల్లి రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చుని వర్షంలో లారీలు నింపి తెచ్చి గ్రామానికి పంపించిన యూరియాని. రైతులు చెప్పినా మీరు మండల కేంద్రానికి రావద్దు, మీరు గ్రామాల్లో ఉండండి, నేను యూరియా తెస్తాను, నా బాధ్యత, నా ఎమ్మెల్యే బాధ్యత. నేను భుజాన్ని వేసుకుని నేను నా బిడ్డలు అందరం కలిసి ఆ రోజు యూరియా సప్లై చేసినాం. రాత్రి 12 గంటలకి ఎంబీఐని పట్టుకుని పోలీస్ అధికారులను తీసుకుని పోయి క్రాస్ రోడ్లో కూర్చుని 37 లారీలు ఎంటీ లారీలు పట్టుకొచ్చిన. ఇదే సాణుగాం ఎక్కడెక్కడ కళ్ళాలని కొంచెం వెళ్ళి ఈ ఏరియాలన్నీ 3 రోజుల మొత్తం ఒడ్లు తీసుకుపోయి గోడౌన్లు నింపిన. మేము పని చేసామండి, చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేసాం, ప్రజలకు సేవ చేసినాం మేము. సరే మీరు అంటారు కావచ్చు, మీరు సేవ చేస్తే ఎందుకు ఓడిపోయారని. నాకంటే ఎక్కువ పనిచేసిన కూడా ఓడిపోయారు. ఎన్నికలకి సేవకి ఒక్కో సందర్భంలో లింక్ ఉండదు. కొద్దిమంది కొన్ని అబద్ధాలకు గురవుతారు. ఆ అబద్ధాలకు కూడా సిరిపూర్ తాలూకా కూడా గురైంది, రాష్ట్రం గురైంది. ఇలా ఏమైంది? ఇలా రాష్ట్రం ఏమైంది? మీరు చూస్తున్నారు కదా, జరుగుతున్న పరిణామాలని మీకు తెలుస్తున్నాయి కదా. ఇలా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు డబ్బాలు పెడితే నిర్ణయం చేస్తారు. డబ్బాలు పెట్టాలి, ఓట్లు వేయమని డబ్బాలు పెడితే. దరిదాపుల్లో లేరని రేవంత్ రెడ్డి అంటే నేను అసలు లేను. ఎవరు ఉన్నారని చెప్పారు? నేను ఉన్నానని ఆయనకి ఏమైనా చెప్పానా? లేదా నేను ఎక్కడ పత్రికా ప్రకటించానా? నేను ముందంజలో ఉన్నా లేకపోతే ఉరుకుతున్నానని చెప్పలే. నేను ముసలోడిని అయిపోయినా. బీఆర్ఎస్ పార్టీ దరిదాపులో కూడా ముఖ్యంగా ఇప్పుడు మీకు ఏమంటున్నా, ఇప్పుడు 2 సంవత్సరాలు గడిపారు మీరు. 100 స్థానాలుగా మీకు దరిదాపులో లేనప్పుడు రేపు అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు పెట్టండి. పెట్టి మళ్ళీ మీరు 5 ఏళ్ళు మీరే కొనసాగండి. మేము మూసుకుని ఇంట్లో ఉంటాం కదా. మేము బీఆర్ఎస్ పార్టీ మూసుకుని ఇంట్లో ఉంటుంది కదా. పెట్టు. ఇప్పుడు నీ పరిపాలన మీద నీకు అంత నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వం మీకు అంత నమ్మకం ఉంటే
రద్దు చేయ అసెంబ్లీని, రద్దు చేసి ఎన్నికలకు పోదాం. నువ్వే గెలుతావు కదా, 100 సీట్లు నువ్వే గెలుతావు కదా, ఆ కార్యక్రమం చేయి. చివరిగా ఆర్టీవీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు? అంత పెద్దోడికి నేను సందేశం ఇచ్చాను. ఆయనకి ఎంత పెద్ద మైండ్, ఆయనకి ఎంత పెద్ద ప్రాణహిత చేవేళ్ల విషయంలో వారు పోరాటం చేస్తానికి సిద్ధంగా అవుతున్నారు. వారు పోరాటం చేస్తానికి సిద్ధం అవుతున్నారు. మా ప్రాంత ప్రజలందరూ సహకరిస్తాం. వారి పోరాటానికి మేము మద్దతు ఇస్తాం. పోరాటం చేయండి, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వండి. నాది ఒకటే డిమాండ్. గ్రావిటీ ద్వారా ఒకవేళ నీళ్ళు ఇవ్వకుంటే ఏం చెప్తారు మరి? అప్పుడు మాట్లాడదాం కదా, అప్పుడు ఆ టైంలో మాట్లాడదాం. గ్రావిటీ ద్వారా మీరు నీళ్ళు ఇవ్వండి, పోరాటం చేయండి. మీ పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ గ్రావిటీ ద్వారా మీరు నీళ్ళు ఇవ్వాలా. మీ నోటితో ఏదైతే మీ మంత్రులు మీరు మాట్లాడుతున్నారో, కేసీఆర్ గారు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు తిన్నాడు, ఇది గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి మీరు ఏదైతే మాట మాట్లాడుతారో ఆ మాట మీద మీరు నిలబడి ఉండండి. మీ పోరాటం చేయండి, మీ పోరాటానికి మేము మద్దతు ఉంటాం. ప్రాజెక్ట్ సాధించండి, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వండి. మీకు ఫలాభిషేకం చేస్తాం, మీకు జేజాలు పలుకుతాం. మేమే స్వయంగా మీ పేరెత్తి మేము జేజాలు పలుకుతాం మేము. కానీ గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం ప్రజలు దాని చిత్తశుద్ధి, ప్రజలు మీ చిత్తశుద్ధి నమ్మరో, వారు మీకు తగిన శాస్తి కూడా చేస్తారు. ఒక్క మాటలో ప్రాణహిత ప్రాజెక్టు గురించి, తుమ్మిరెడ్డి ప్రాజెక్టు గురించి ఒక్క మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ప్రాణహిత ప్రాజెక్ట్ ఏదైతే కడతా ఉంటున్నారో, డాక్టర్ బిఆర్ ఇన్ని అడ్డంకులు మనం పత్రికల ద్వారా, కొన్ని పేపర్ల ద్వారా మనం వింటూ ఉన్నాం. వారి నోటి ద్వారా కూడా వింటూ ఉన్నాం. మనం వింటూ ఉన్నాం. కాబట్టి ముందు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి మీరు స్టార్ట్ చేయండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించరు. కిషన్ రెడ్డి గారు మీరు ఒప్పించాలంటారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు మీది బాధ్యత అంటారు. నేను ఉత్తరం వస్తే సంవత్సరం నుంచి పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి అంటారు. మీ అప్పు పోతే చెప్పులు ఎత్తుకుపోతారని బ్యాంక్ వాడి దగ్గర రాని ఇట్లా మీరే అంటారు. అన్నీ మీరే అంటారు. కాబట్టి మీ మాట మీద జనానికైతే ఏం నమ్మకం అనిపించట్లా. మీరు మాట్లాడే మాటలు ప్రజలకైతే ఏమాత్రం నమ్మకం కల్పించట్లేదు. మీరు ఎన్నికల స్టంట్ మాత్రమే ఇది. రాబోయే 2.5 సంవత్సరాలు ఎట్లా పబ్బం గడుపుకోవాలని ఇప్పటి నుంచే మీరు జిమ్మికలు స్టార్ట్ చేశారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. రైట్, ఇది పరిస్థితి. ఇప్పటి నుంచే మీరు జిమ్మిక్కులు స్టార్ట్ చేశారు, ఇదంతా స్టంట్ మాత్రమే అని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెబుతున్నారు. దీంతోపాటు కొన్ని ప్రధానమైన అంశాలు కోనేరు కోనప్ప ఆర్టీవీతో చెప్పే ప్రయత్నం చేశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు కనుక ఇస్తే మేమే జేజేలు పలుకుతామని చెప్పారు. ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వంతో మీరు నేరుగా వెళ్ళి ఒప్పందం చేసుకున్న తర్వాతనే ఇక్కడ పనులు మొదలు పెట్టాలి తప్ప ఇక్కడికి వచ్చి చూసిపోవడం, ఇద్దరు మంత్రులు చెరో మాట మాట్లాడడం సరి అయిన విధానం కాదని మాజీ ఎమ్మెల్యే కోనప్ప చెప్పారు. అప్పుడున్న పరిస్థితుల్లో మాకు నీళ్ళు వస్తాయని సంబరపడ్డాం, అందుకనే రాజశేఖర రెడ్డితో కలిసి మేము ప్రయాణం చేశాం. కానీ హరీష్ రావుతో నేను బాంబే వెళ్ళిన తర్వాత నాకు నిజం తెలిసింది, ఇప్పటి వరకు ప్రాజెక్టు సంబంధించిన ఒక్క పేపర్ కూడా కదలలేదని స్పష్టంగా తెలిసింది. అప్పుడు జరిగిందంతా కూడా ఓవరాల్గానే అని నేను అప్పుడు భావించానని చెప్పారు. ఒకవేళ గ్రావిటీ ద్వారా నీళ్లు కనుక ఇస్తే మీ అంత మంచోళ్ళు లేరు. మీ ఉద్యమం ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వం పై ఉద్యమం మీరు చేస్తే, అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీద ఉద్యమం చేస్తే మీ వెనుక మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు ఉద్యమం చేస్తారో చెప్పండి ముఖ్యమంత్రి గారు. గ్రావిటీ ద్వారానే నీళ్ళు ఇవ్వాలి, అది లిఫ్ట్ కాకుండా గ్రావిటీ ద్వారానే. మళ్ళీ పదే పదే చెబుతున్నాడు, గ్రావిటీ ద్వారానే నీళ్ళు ఇవ్వాలి. దీనికి చాలా అడ్డంకులు ఉన్నాయి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పారు. ఈ జిల్లా కలెక్టర్కు ప్రధానమైన ఒక అంశాన్ని కోనేరు కోనప్ప ఆర్టీవీ ద్వారా తీసుకొచ్చాడు. మక్కలు పండించని వారి పేర్లు అక్కడ ట్రక్ షీట్లో ఉన్నాయి. కలెక్టర్ గారు మీరు దీనిపై ఎంక్వైరీ చేయాలని. వడ్లు కూడా కొన్ని మండలాల్లో వ్యాపారస్తుల దగ్గర తీసుకొని మిల్లుకు పంపించారు, అది ప్రభుత్వం సంబంధించిన రేటుకి ఇచ్చారు. దీనిపై కూడా కోట్ల కుంభకోణం ఉన్నది, వెంటనే దీనిపై విచారణ చేయాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి అంశం ఇప్పుడు రచ్చకెక్కుతుంది. నిన్న ముఖ్యమంత్రి, ఈరోజు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇప్పుడైతే వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది, దీంతోపాటు
టైగర్ సెంచరీ ఉంది, 49 జీవో తాత్కాలికంగా ఆపారని చెబుతున్నారు. కానీ పని కావట్లేదు, పని నడుస్తుంది. ఇదంతా ప్రభుత్వానికి కనబడట్లేదా? ఈ ప్రాంతపు పోడు భూములతో సమస్య పడుతున్న ఎమ్మెల్యే బీజేపీకి కనబడట్లేదా? మరి బీజేపీ ఎమ్మెల్యే మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అని చాలా స్పష్టంగా ఆర్టీవీతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ప్రాణహిత చేవెళ్ళ సృజల స్రవంతి అంశం ఇంకా ఏ విధంగా ముందుకు నడుస్తుందో వేచి చూడాలి. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.